షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం. శ్రీ సుధాకర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, శాసనమండలి సభ్యులు, ఉపాధ్యాయ సంఘాల నేత. శ్రీమతి గంగా భవానీ గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనమండలి మాజీ సభ్యురాలు. శ్రీ కె పార్థసారథి గారు, మాజీ మంత్రివర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ సీనియర్. శ్రీ శ్రీధర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణకు సంబంధించిన ప్రముఖులు. ఇక మరి ఈరోజు సాక్షి పత్రికలో చాలా పెద్ద సంచలనాత్మకమైన కథనం అంటూ ఇచ్చారు. మరి వారి దగ్గర నిజంగా ఆధారాలు ఉన్నాయా లేదా? మరి అదే జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రివర్యులు శ్రీ పార్థసారథి గారు మనతో ఉన్నారు. పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ 25,000 ఎకరాల భూదందా జరుగుతుందంటూ, ప్రముఖుల పేర్లు కూడాతో సహా ఎవరెవరి పేరు మీద ఎంత భూములు కొన్నారంటూ ఇచ్చినటువంటి వార్త తీరుతెన్ను చూస్తూ ఉంటే, గతంలో ఒకసారి ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి పెద్దలా గద్దలా అని ఒక పత్రిక, ఒక ప్రధాన పత్రిక కాంగ్రెస్ నేతల మీద ఇచ్చిన రీతిలోనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతల మీద అంతకంటే పెద్ద ఎత్తున ఇచ్చారు. నిజంగానే రాజకీయాల్లో నేతలు అధికారంలో ఉంటే ఇలాగే చేస్తారా? మరి పార్థసారథి గారు ఈ విషయంలో నిజంగా ఆయన గతంలో కూడా అగ్రికల్చర్ జోను ఆ ఇష్యూస్ మీద చాలా బాగా మాట్లాడారు. నిజంగానే వీటిలో ఇట్లా ఉందా లేదా ఏంటి? పార్థసారథి గారు చెప్పండి, అసలు ఏంటి వాస్తవం? అది నిజంగానే బెనామీలు ఉన్నారా? మీరు ఏ పార్టీలు మారిపోతుంది, మీ వాళ్ళు కొంతమంది వెళ్తున్నారు కాబట్టి ఆరోపణలు చేయడానికి ఎదురుగా ప్రత్యారోపణగా ఈ అస్త్రం సంధించారా? మేము ఈ విషయాన్ని ఈరోజుగా చెప్పింది మొట్టమొదటి నుంచి కూడా రాజధాని భూసేకరణ విధానం మీద మాట్లాడిన రోజు నుంచి కూడా మేము మాట్లాడుతూనే ఉన్నాం. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం నాయకులు చక్కగా డిజైన్ చేసి వాళ్ళకు కావాల్సిన విధంగా సక్సెస్గా చేసుకున్నారు. మొట్టమొదటిగా ఏం చేశారంటే, తప్పకుండా ఒక రాజధాని వస్తుందంటే అందరికీ కూడా రియల్ ఎస్టేట్ మీద కొంత వ్యామోహం పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ అనేది ఒక మంచి వ్యాపారంగా ఉన్న విషయం వాస్తవమే. సో వీళ్ళు కుట్రపూరితంగా ఏం చేశారంటే, పత్రికల ద్వారా లీకులు ఇప్పించారు. ఒక నిజంగా ప్రజాస్వామ్య ప్రభుత్వం, చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం అయినట్లయితే మీరు దీనికి మోసపోవద్దు, ఇంకా ఈ రోజు దాకా ఎక్కడ కూడా చేయలేదు. ఎందుకంటే అప్పటికి వార్తలు వచ్చినాయి, పెరిగిపోతున్నాయి కొంటున్నారు అది అని చెప్పేసి. ఎక్కడ కూడా ప్రభుత్వం ప్రయత్నం చేయలే. ఒక్కో పత్రిక, అది కూడా ఏంటి, తెలుగుదేశం పార్టీకి సన్నిహితంగా ఉంటాయని అనుకునే పత్రికలు ఇవ్వటం మనం కొద్దిగా నమ్మారు. సో చాలామంది న్యూజివీడ్లో వస్తుంది, న్యూజివీడ్లో వస్తుందనగానే పాపం అమాయకులు, పెద్దవాళ్ళు అమాయకులు ఏమో ₹2, ₹3, ₹4 ఈ కాల్వని కూడా అక్కడే పెరిగింది బాగా, తీసుకువెళ్ళి అక్కడ భూములు కొన్నారు. తర్వాత ఆగిరిపల్లి, ఈ విధంగా మామూలు ఎవరైతే నిజంగా పెట్టుబడి పెట్టి భూములు కొనుక్కోవాలనుకున్నారో వాళ్ళందరూ మాత్రం అక్కడ మునిగిపోయారు పూర్తిగా. ఈరోజు ఉన్న పరిస్థితి ఏంటంటే, ఒక అడ్వాన్స్ ఇస్తారు ₹1,00,00,000, ఫైనల్ పేమెంట్ ఇవ్వలేరు. ఆ ధర సగానికి సగం పడిపోయింది. ఆ భూములలో భూములు ఇవ్వరు, ఈ అడ్వాన్స్ రాదు. సో ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది కొట్టుమిట్టాడే పరిస్థితులు ఉన్నారు. తెలివిగా ఈ పరిస్థితుల్లో ఏం చేశారంటే, వాళ్ళకి కావాల్సిన బినామీలకి కరెక్ట్గా ఎక్కడొస్తుందో అది తెలుపు చేసుకుని అక్కడంతా కూడా భూములను కొనుగోలు చేయడం జరిగింది. మేము మొట్టమొదటి కూడా చెప్పాం. దీంట్లో ఇంకోటి కూడా ఆధారంగా చెప్తున్నాను నేను. మొన్న జోనింగ్ చేసింది, ఓకే, ప్రభుత్వం వాళ్ళు ఇష్టం వచ్చి చేశారు. జోనింగ్ నిర్ణయించడంలో కూడా వాళ్ళు చేపట్టిన విధానం ఒకసారి ఆలోచించండి. కృష్ణా జిల్లా మొత్తం ఎక్సెప్ట్ పెనమలూరు, విజయవాడ రూరల్ నాకు తెలిసి, తర్వాత బందర్ కాన్స్టిట్యున్సీ మొత్తం, పెడన కాన్స్టిట్యున్సీ కైకి, ఎందుకంటే అక్కడ ఎట్లాగ రారు. బందర్లోనేమో ప్రభుత్వానికి 40,000 ఎకరాలు కావాలి కాబట్టి దాన్ని పక్కన వదిలేసి విజయవాడ హనుమాన్ జంక్షన్ దగ్గర నుంచి జగ్గయ్యపేట వరకు కూడా మొత్తం గ్రీన్ జోన్ చేశారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ కృష్ణా జిల్లాలో రియల్ ఎస్టేట్ కానీ గృహ నిర్మాణం కానీ అటువంటిది ఏమీ జరగకోకుండా మొత్తం అందరూ కూడా అక్కడికే వెళ్ళాలి. ఎక్కడికి వాళ్ళు భూములు ఎక్కడైతే కొనుక్కున్నారో దాని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం. సో ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. తర్వాత ఈ అసైన్మెంట్ భూముల గురించి ఆ రోజు తెలుగుదేశం పార్టీ చాలా గొడవ చేసింది. ఏది అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం, ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు కూడా మా తండ్రి గారు కొన్నారు, నేను ఇచ్చేస్తానని చెప్పేసి కూడా భూములు ఇచ్చేసిన విషయం మనకు తెలుసు. కానీ దాన్ని కూడా మార్పులు చేసి వాళ్ళకు కూడా ఇచ్చేసి ఏంటి, సరే ఒకవేళ నిజంగా ఎస్ఐన్ దారుడు ఎవరైతే ఉన్నాడో అతనికి ఇస్తే ధర్మమే, పరిహారం. కానీ ఇవన్నీ కూడా ఎప్పుడో కొనేశారు వీళ్ళు, భయపెట్టేసి మీ భూములన్నీ లాక్కుంటున్నాం, ఈ ప్రభుత్వ భూములే, ప్రభుత్వానికి దాంట్లో రైట్ ఉంటుంది. కిషోర్ పేరు కూడా పెట్టారు, చాలా మంది ఉన్నారు. పట్టాలోనే ఉంటుంది ఏమని, ప్రభుత్వ అవసరాలకి ఎప్పుడైనా తీసుకోవచ్చు అనేది ఒక కండిషన్ ఉంటుంది. మేము తీసేసుకోబోతున్నాం అని చెప్పేసి బెదిరించేసి రూపాయి వస్తువుని, రూపాయి ప్రాపర్టీని పావలాకి 10 పైసలకి కొనేసుకుని తీసుకున్నారు. తర్వాత చక్కగా వాళ్ళకు కూడా పరిహారం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దీంట్లో ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ చేస్తున్న కుట్ర. మొట్టమొదటి నుంచి కూడా చెప్పాం, ఎందుకు నీకు 30,000 ఎకరాలు. ఈ జోనింగ్ కూడా ఎట్లా చేశారు, ఈ తుళ్ళూరు చుట్టూతానేమో జోన్ 3 అంటే ప్రపోజ్డ్ అర్బనైజేషన్, దాన్ని ఆనుకొని జోన్ 2 అంటే ఒక 5 సంవత్సరాల అర్బనైజేషన్.
ఇక చుట్టూ కృష్ణా జిల్లా మొత్తం దీనికి దూరంగా అంతా కూడా తెనాలి, వేమూరు, అమృతూరు ఇవన్నీ కూడా జోన్ 1. అంటే ఎక్కడ ఆ తుళ్ళూరు వీళ్ళు కొన్న భూములకి దాదాపు ఒక 50-100 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ గృహ నిర్మాణం కానీ ఆఖరికి పరిశ్రమలు కూడా రాకోకుండా వాళ్ళంతా కూడా చాలా ప్లాన్గా చేసేసి అవన్నీ కూడా చేశారు. దీంట్లో పూర్తి వాస్తవం ఉంది. దీన్ని నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీజేపీ పార్టీ సిబిఐ ఎంక్వైరీ చేసి అసలు ట్రాన్స్ఫర్స్ ఏమేమి జరిగినాయి, అగ్రిమెంట్లు కూడా సరే అగ్రిమెంట్ ఆధారాలు ఉన్నాయా మీరు మొత్తం? తప్పకుండా ఉంటాయి అనుకుంటున్నాం. ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. అంటే పేపర్ నాది కాదు, మాదేం కాదు, పేపర్లు వచ్చినాయి. మీరు చదివిన మేరకు ఏమైనా మీకు కనిపించిన ఆధారాలు తప్పకుండా ఉంటాయి అనుకుంటున్నాం మేము. కాదు వాళ్ళ దగ్గర సాక్షి, మా దగ్గర పక్క ఆధారాలు తప్పకుండా ఉండుంటాయి కదా. ఒక పత్రిక ఒక బాధ్యత. లింగమనేని ఎస్టేట్స్ కి 44,000 కోట్లు లాభం చేశారు చంద్రబాబు గారు కిట్ ప్రో అని ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది? ఎందుకంటే దాని పక్కనే వాళ్ళకి ఒక 400 ఎకరాలు కొన్నారు. దానికి ఒక 100 ఫీట్ రోడ్ని ప్లాన్ చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ రిలీజ్ చేసినప్పుడు ఆ 400 ఎకరాలకి ఒక 100 ఫీట్ రోడ్ వేసేటట్లు అక్కడంతా కూడా భూములు వాళ్ళకి చాలా ఉన్నాయిలండి. దానికి ఉపయోగపడే విధంగా మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించారు. దాన్ని నజరానగానే బహుశా వాళ్ళ గెస్ట్ హౌస్ని చంద్రబాబు నాయుడు గారికి ఇల్లీగల్ ఏంటండి, సాక్షాత్ ఇరిగేషన్ మంత్రి గారు లాంచీలో పడవలో వెళ్ళి ఇది ఇల్లీగల్, దీన్ని పడగొట్టేస్తామేమో అని గోకరాజు గంగరాజు గారి గెస్ట్ హౌస్ ని, దాని పక్కన 1-2 గెస్ట్ హౌస్లు ఉంటే చక్కగా వీడియోలు తీసేసి టీవీలో కూడా ప్రచారం చేశారు. అదే ఇంట్లోకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. ఇప్పుడేమో కట్ల మీద కట్ల పక్కన పేదవాడి భూములేమో మేము పీకేస్తామని అంటారు. నోటీసులు కూడా ఇచ్చేసారు చాలా వరకు కూడా. కనీసం ఇప్పుడు ప్రభుత్వానికి తప్పనిసరిలో ఏదైనా 2 ఇల్లు తీస్తే తప్పులేదు, వాళ్ళకి ఏదైనా పునరావాసం చూపించి తీసేస్తే తప్పలేదు. కానీ పునరావాసం ఏమి లేదు. కలెక్టర్ గారికి కనుక మీరు రాజధానికి అడ్డుకుంటున్నారు, అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అనేది వాదన తీసుకొస్తుంటారు. మేము గనక మీరు తుళ్ళూరు అని ప్రకటించినప్పుడు మేము ఏమైనా వివాదం లేపినట్లయితే అక్కడ వద్దు, అక్కడ కుదరదు, అక్కడ బాగోదు అని ఏదైనా చెప్పినట్లయితే మమ్మల్ని ఆక్షేపించవచ్చు. మేము చెప్పింది ఏంటి, భూ సేకరణ విధానం మీద మేము వ్యతిరేకించాం. నీకు కావాల్సిన 3-4 వేల ఎకరాలు చుట్టూతో జోనింగ్ చేసేయండి. ఇక్కడ కమర్షియల్, ఇక్కడ రెసిడెన్షియల్, ఇక్కడ సెమీ కమర్షియల్, ఇక్కడ గ్రీన్ జోన్ అట్లా పెట్టండి. పెడితే రైతులు అమ్ముకుంటారు. రేపు ఏదైనా కమర్షియల్ వాడు నేను ఒక బిల్డర్ వచ్చి కట్టాలనుకుంటాడు, రైతు దగ్గర కొనుక్కుంటాడు, రైతు దగ్గర డెవలప్మెంట్ తీసుకుంటాడు. నీకెందుకు అది? అదే చెప్పాను చెప్తే మేము ఎక్కడ కూడా అభివృద్ధికి వ్యతిరేకం కాదు, లేకపోతే రాజధానికి. ఈ రాజధాని ఇష్యూలో విజయ్ కుమార్, హలో విజయ్ కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్, అక్కడ ఉన్నవారు అందరికి నమస్కారం. చెప్పండి, నిజమేనా ఇప్పుడు ఇట్లాంటి వార్తలు మీరు నమ్ముతున్నారా లేదా, మీకేమనిపిస్తోంది? ఏది సార్, భూ ఆక్రమణ జరిగిందని సార్? అదే రాజధానిలో భూ దందా జరుగుతోంది, 25,000 ఎకరాలు తెలుగుదేశం నేతలంతా బినామీ పేర్లతో కొన్నారనేది వారి అభియోగం. మీరు నమ్ముతారా? ఇటువంటి అభియోగం మోపడం ఒక విధానం సార్, అది వాస్తవం లేదన్నదే రెండో విషయం. ఇప్పుడు అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, భూ సమీకరణకి నేను టీడీపీ కార్యకర్తనే. 32,000 ఎకరాలు సేకరణ చేయడం అన్నది ఒక విధంగా మంచి పద్ధతి కాదు. ఒక 10,000 ఎకరాల వరకు తీసుకుని దాన్ని డెవలప్మెంట్ చేసి ఫర్దర్ గా డెవలప్మెంట్ చేయడానికి బాగుండేది ఆ విధంగా ఆలోచన చేస్తే. కానీ చంద్రబాబు నాయుడు గారు ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ ల్యాండ్ ఎక్వేషన్ అన్నది చేశారు. ఇప్పుడు 25,000 ఎకరాలు టీడీపీ నాయకులు ఆక్రమించుకుంటారంటే అది నమ్మశక్యమైన విషయం కాదు, అది జరిగే విషయం కాదు. వాస్తవంగా ఎక్కడో 10 సెంట్ల స్థలం ఆక్రమించుకుంటేనే ఆక్రమించుకోవడం కాదు మిత్రమా ఆక్రమించుకోవడం కాదు, బినామీ పేర్లతోటి ఆ చుట్టుపక్కల కొని వాళ్ళ భూములకు రేట్లు వచ్చేటట్టు చేసుకుంటున్నారు అనేది ఇప్పుడు పార్థసారథి గారి అభియోగం. రైట్. రామకృష్ణ గారు అనంతపురం నుంచి లైన్లో ఉన్నారు. రామకృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి సార్. ఈ ఇప్పుడు భూమి గురించి మాట్లాడుతున్నారు కదా. అవును. ఏ ప్రభుత్వం వచ్చినా అక్కడ రాజకీయ నాయకులు, ఆ ప్రభుత్వంలో రాజకీయ నాయకులు ఖచ్చితంగా వాళ్ళు పంచుకుంటారు సార్. అంతేనా? ఎందుకంటే అధికారంలోకి ఎందుకు వస్తారంటే అధికారంలో వచ్చేది కేవలం దోచుకోవడానికే. ఎవరు వచ్చినా, జగన్ పార్టీ వచ్చినా, కాంగ్రెస్ పార్టీ వచ్చినా, బీజేపీ వచ్చినా, తెలుగుదేశం వచ్చినా. కాబట్టి దీని గురించి మనమేమి వాదించే లాభం లేదు. ఖచ్చితంగా రాజకీయ నాయకులు అంటేనే బాధపడదాం మిత్రమా, మన ఇద్దరం బాధపడదాం, కనీసం అడుగుదాం పార్థసారథి గారు ఏంటి మీ మిత్రమా, మీరు రాజకీయ మిత్రమా రాయకున్నా కానీ ఇవన్నీ మామూలు సాక్షి పత్రిక కూడా అట్లనే పుట్టింది కదా. రామకృష్ణ గారు, రామకృష్ణ గారు, మీరు రాజకీయ నాయకులందరినీ ఆ విధంగా మాట్లాడటం కూడా తప్పు. చాలా మంది చాలా ఆస్తులు పోగొట్టుకున్న కూడా మీకు తెలియదేమో కానీ చాలా మంది కూడా ఉన్నారు.
మీరు అందరినీ ఒకటే దృష్టితో చూస్తే అది కరెక్ట్ కాదు, ఒకసారి ఆలోచించు మిత్రమా. అంటే వాళ్ళకి అంటే ఇక్కడ అందరినీ అని కూడా ఆయన ఉద్దేశం కూడా కాదు, కానీ అవి ఇటువంటి నిజమా అనే విషయం వచ్చినప్పుడు కడుపు మండుతూ ఉంటుంది కదా వాళ్ళకి కూడా. ఒకవేళ నిజమై ఉంటే, నిజం కాకపోతే చర్య తీసుకోవాలి ఆ పత్రికల మీద కానీ వాటి మీద కానీ. గంగాభవాని గారు మీరు మాట్లాడతారా? డే 1 నుంచి మేము అంటనే ఉన్నాము, రాజధాని తీసుకున్నప్పుడు అన్ని వేల ఎకరాలు అవసరమా, ఒక 5,000 10,000 తీసుకున్న తర్వాత డెవలప్ చేయొచ్చు. మీరు అన్నట్టు రైతులకి ఇస్తే వాళ్ళే అమ్ముకుని ఆ లాభం డైరెక్ట్ వాళ్ళే పొందుతారు కదా. వీని పూలింగ్ చేసుకుని గవర్నమెంట్ బడాబాబులకి రైతులకి నామమాత్రం ఇచ్చేసి వీళ్ళు రియల్ ఎస్టేట్ బాగుపడుతున్నారు. సొంతదారు తాత ముత్తాతల నుంచి వచ్చిన ఎకరాల వాళ్ళకి దాన్ని వాళ్ళు లాభం పొందట్లేదు. కాబట్టి ఇది చాలా దురదృష్టం. పైగా మేము అంతకుముందు కూడా అన్నాం, చాలా గవర్నమెంట్ ల్యాండ్ వేకెంట్గా 1,000 ఎకరాలు ఉన్న ప్లేసులు కూడా చెప్పాం. కృష్ణా జిల్లాలో 1,000 ఎకరాలు తెలుసు కదా మనకి, న్యూజిబీడ్లో అన్ని 1,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అది తీసుకోండి, దాన్ని డెవలప్ చేయండి, అసలు పుల్లింగ్ సమస్య ఉండదు కదా అని మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రతిపక్షం మేము అభివృద్ధి నిరోధకులు అన్ని మా మీద ముద్రేసి అంతా చేశారు. సరే, ఇప్పుడు ఏమైంది అంటే ఇది ఒక వైరస్ లాగా వ్యాపించింది. వాళ్ళకి ఇది చాలా బాగా అనిపిస్తుంది, ఈ రూలింగ్ పార్టీ వాళ్ళకి. ఆ చుట్టుపక్కల ఇది 100% వాస్తవం అండి. ఎక్కడైతే రాజధాని అవుతుందో ముందే వాళ్ళకి లీక్ అవుతుంది, ఆ చుట్టుపక్కల ఇన్ అండ్ అరౌండ్ కొనేసుకున్నారు ఫ్యూచర్లో వాళ్ళు బాగుపడటానికి. అది కాక ఇప్పుడు కొత్త ప్లాన్ ఏంటంటే ఎక్కడైతే టూరిస్ట్ ప్లేసులు మంచి ప్లేసులు ఉన్న అన్ని చోట్ల డ్యాగకన్లాగా పడేసే వెస్ట్ గోదావరి పేరుపాలెం బీచ్ దగ్గర ఉందండి. ఫిషర్మ్యాన్ అంతా నాకు కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు దారికి అడ్డంగా కూర్చున్నారు, మా శవాల మీద ఎలాంటి మేము పుల్లింగ్కి ఇవ్వమని. వాళ్ళు ఫిషర్మ్యాన్ అండి, అది ఉప్పు ల్యాండ్లు, అవి ఇప్పుడు టూరిస్టుల కోసమని మొత్తం కబ్జా చేసుకుని వీళ్ళ రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చి సింగపూర్కో వాళ్ళకో ఇచ్చేసి దాన్ని డెవలప్ చేస్తారు. వీళ్ళ దగ్గర పుల్లింగ్ అసలు అవసరమే లేదు. వాళ్ళు అంటారు పోర్టుకి దీనికి అసలు అవసరమే సంబంధమే లేదు అని. ఇది వాస్తవంగా నాకు ప్రాక్టికల్, ఎందుకంటే నాకు రియల్ ఎస్టేట్ తోటి అనుభవం లేదండి. నేను రియల్ ఎస్టేట్ చేసిన దాన్ని కాదు, 1,000 ఎకరాలు ఉన్నదాన్ని కాదు. కాబట్టి అక్కడ ఉన్నోళ్ళు చెప్పిన నాలెడ్జ్ బట్టి నాకు అర్థమైంది. వాళ్ళు ఫోన్ చేసి మేడం మీరు రావాలి, ఏంటంటే పెరిపాల్ ల్యాండ్స్ కూడా లాగేసుకుంటున్నారు మేడం, ఇది అన్యాయం మేడం, ఫిషర్ మ్యాన్ మాకు ఉన్నది 1 2 ఎకరాలు కూడా లాగేసుకుంటున్నారు మేడం, మా గురించి ఫైట్ చేయండి అంటే తప్పకుండా ఫైట్ చేస్తాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిస్సందేహంగా కొంతమంది కొటరీ ఉన్నారండి, వాళ్ళు ల్యాండ్ క్రాప్ చేసేస్తున్నారు, అవసరానికి మించి వాళ్ళు తీసుకుని వాళ్ళు బాగుపడటానికి చూస్తున్నారు, బడాబాబులకి అప్పనంగా ఇస్తున్నారు. నేను అంటే అన్నానంటారు, పొగిడితే పొడుతానంటారు. మరి కాంగ్రెస్ మేము ఎస్సీ ల్యాండ్స్కి ఇచ్చిన ల్యాండ్స్ కూడా వాళ్ళు తీసేసుకుంటున్నారు. ఎంత దురదృష్టం అంటే, మేము చట్టం పెట్టాం, వేరే అమ్మినా కూడా చెల్లకన్నా చట్టం ఎందుకు పెట్టామంటే వాళ్ళ అవసరాలకు అమ్మేసుకుంటారేమో అని దూరదృష్టితో ఇందిరాగాంధీ గారు పెట్టింది. అది కూడా వీళ్ళు మాడిఫై చేసేసుకుని చట్టంలో ఉన్న చిన్న పాయింట్స్ పాదసారథి గారు అన్నట్టు ఎప్పుడన్నా అవసరమైతే గవర్నమెంట్ తీసుకుంటుందని చిన్న కాజు చూపించేసి భయభ్రాంతులు చేసేసి రూపాయి పావలకు తీసుకుని చాలా దురదృష్టం అండి. చాలా మొదట పాదసారథి గారు మీకు తెలుసు పూలింగ్ అంటూ అదేదో పెద్ద బ్రహ్మ చెప్పారు. అయితే అది ఎంత మా బుడ్డాడు సరదాగా అంటుండేవాడిని అప్పుడు, అంటే బ్లాక్ మనీని మీరే ఎంకరేజ్ చేస్తున్నారా అని. అంటే ఎంత రేట్ వస్తుంది, ఆల్రెడీ మీకు ₹1,00,000 పెరిగింది అంటారు, కానీ అక్కడ రేట్ ఏమో అఫీషియల్ రేట్ 25 లక్షలే ఉంటుంది. మంత్రులే నీకు ₹1,00,000 వచ్చింది కదా అంటారు. సో పోనీ పూలింగ్ వల్ల రైతులు లాభపడ్డారని అనుకుంటే ఓకే అంతవరకు సరే. తర్వాత ఎవరెవరో కొన్నారనేది ఒక ఆస్పెక్ట్ అయినప్పుడు కూడా ఈ మధ్య వేరే చోట ల్యాండ్ పూలింగ్కి వెళ్ళారట. అక్కడ రైతులు అసలు తుళ్ళూరులో ఏం జరిగిందో చూసి వద్దామని ఆ చుట్టుపక్కలకి వెళ్ళి కనుక్కుని వచ్చారట. ఊరు బాబు ఇదేదో చాలా ప్రమాదంగా ఉంది, అసలు ల్యాండ్ ఎక్కడిస్తారో ఎవడికి ఇస్తారో అది ఎంత రేటు పెరుగుద్దో, మనకి ఎకరం తీసుకుని మనకు 1000 గజాలు ఇవ్వటం ఏంటి, మొత్తం 1,500 ఎకరాల ఎక్విజిషన్ పెడితే పూలింగ్ పేరు మీద పెడితే మా పూలింగ్ అక్కడ కావాలంటే మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేసేసుకోండి, చట్టం ప్రకారం 2 రెట్లు 3 రెట్లు ఇచ్చేసేయండి మాకొద్దని చెప్పారట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశాన్ని కూడా మనం గమనించారండి. ఒకవేళ రాజధాని భూసేకరణలో ఎటువంటి కుట్ర లేకపోతే, ఎటువంటి దురాలోచన లేకపోతే, ఆల్ పార్టీ మీటింగ్ అన్ని పక్షాలు రాజకీయ పక్షాలు కానీ ప్రజా సంఘాలు కూడా విమర్శించినాయి. వాళ్ళందరూ కూర్చోబెట్టి పారదర్శకంగా ఇది మా పద్ధతి అని చెప్పేసి చెప్పినట్లయితే ఇటువంటి అనుమానాలు లేకుండా ఉండేది. రైట్. సుధాకర్ రెడ్డి గారు మాట్లాడడం. కృష్ణ గారు అమరావతి నుంచి. కృష్ణ గారు చెప్పండి, నిజంగా ఇప్పుడు ఈ పేపర్లో వార్త మీరు కూడా చూసింటారు, ఎంతవరకు వాస్తవాన్ని నమ్ముతున్నారు, ఏం కదా ఆ పరిస్థితి ఉందా, పూలింగ్ వల్ల మీకు బాగానే ఉపయోగంగానే ఉందా లేదా? నమస్తే సార్, నేను వెంకటపాలెం. చెప్పండి. నా పేరు ఎంపీ కృష్ణ అండి. గుడ్, చెప్పండి. నాకు కొద్దిగా ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థ దీని అన్నిటి మీద కొద్దిగా డిమాండ్ ఉందండి. గుడ్ విషయం మాట్లాడండి. మరి ఇప్పుడు అసలైన భూములు మొత్తం కొందండి నారాయణ గారు, రాయల్ కిషోర్ బాబు గారు, ప్రతిపాటి పుల్లారావు గారు. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? మీరు కూడా ఒక రాయేస్తున్నారా? మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? లేదండి, మేము మంగళగిరి సబ్ దగ్గర బయట పని చేస్తుంటాం. వాళ్ళే అప్పుడున్న సబ్ రిజిస్టర్ గారిని
హెడ్ గుమస్తా గారిని బెదిరించి భయపెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 500 రిజిస్ట్రేషన్లు అసైన్ ల్యాండ్లు ఎలా చేశారని చెప్పి మళ్ళీ సస్పెండ్ చేయించారు. అదేంది వచ్చినప్పుడు మరి కాదు, మరి వాళ్ళ పేరు మీద చేసుకోవడానికి అవకాశం ఉంది కదా. వచ్చింది అసైన్ ల్యాండ్ ఎలా చేస్తారు రిజిస్ట్రేషన్ అని చెప్పి. ఓకే కాదు మిత్రమా, చేశారు కరెక్టే, కానీ వాళ్ళ పేరు మీద చేసి మంత్రి గారి పేరు మీద ఉండదు కదా. మీరు మంత్రి మీద ఎట్లా ఆరోపణ చేస్తారు? వాళ్ళ పేరు మీద లేదండి, వాళ్ళ బినామీలే. ప్రతి ఒక్కళ్ళు వచ్చి పలానాల తాలూకా మేము అని చేసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. మరి రిజిస్ట్రార్ మధ్యలో రిజిస్ట్రార్ బకరా అయిపోయాడా? పాపం ఆయన గోపాల్ గారు రవీంద్ర కుమార్ గారు వాళ్ళు బలైపోయారు మధ్యలో. వాళ్ళు బలైపోయారా? చేయించుకున్న సేపు బాగా చేయించుకున్నారు. ఓకే, పూలింగ్ ఎట్లా ఉంది? పూలింగ్ విధానం వల్ల ప్రయోజనంగానే ఉందనుకుంటున్నారా ఇప్పటికి? పూలింగ్ విధానం అంటే అండి కొంత ఇప్పుడు కూడా ఎవరికి అవగాహన లేదండి. ఎవరి కాళ్ళు వచ్చింది చేస్తారు అనుకుంటున్నారు. చాలా మంది మాత్రం బాధపడుతున్నారు. ఇప్పుడు మా బావగారు ఉన్నారు, సంవత్సరం అవుతుంది ఇల్లు కట్టి, ఆయన ఇల్లు పోతుంది. ఆయన బాధ కాదు, 20 సంవత్సరాల నుంచి వెయిట్ చేసి మొన్నే కొనుక్కొని కట్టాడు. అనుకోలే పాపం. రైట్, ఇంకొకరు అమరావతి నుంచి శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి. శ్రీనివాస్ గారు మాట్లాడండి. సుధాకర్ రెడ్డి గారు చెప్పండి, ఈ పూలింగ్ విధానం, ఈ ల్యాండ్, ఈ రాజకీయ నాయకుల వ్యవస్థ అంటే మొదటి నుంచి కూడా మాకు అవగాహన జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ శంషాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు ఎట్లయితే భూసేకరణ చేసేటువంటి అప్పుడు ఈ పూలింగ్ వ్యవహారం లేదు, భూసేకరణ జరిగింది. భూసేకరణ అప్పుడే వాళ్ళ బినామీల పేరు మీద ఆ విధంగా భూములు కొనుగోలు చేసినటువంటి అనుభవం, ఆ అనుభవాన్ని పురస్కరించుకొని అక్కడ భూసేకరణ కాకుండా పూలింగ్ అనేటువంటి ఒక విధానం పెట్టారు. పూలింగ్ చేసినట్టయితే వారికి ఎక్కడ భూమి ఇస్తారో అనే సంగతి తెలియదు, కానీ మొత్తానికి మాత్రం పట్టణ పరిసర ప్రాంతంలో ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకం. జోన్ 1, జోన్ 2, జోన్ 3లో ఉంటుంది అనేటువంటి. ఇప్పుడు పార్సారథి గారు అన్నట్టుగా అగ్రికల్చర్ జోన్ అనేటువంటి చేసి ఈ జోన్ 1, జోన్ 2, జోన్ 3 ఉన్నట్టయితే రేటు బాగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తదనుగుణ్యంగా అమరావతి పట్టణ పరిసర ప్రాంతాల్లో వీరికి అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ ప్రాంతంలో మనం జోన్ 1 చేస్తున్నాం, జోన్ 1, 2 చేస్తున్నాం, జోన్ 3 అని మంత్రులకు వారి అనుచరులకే తెలుసడానికి అవకాశం ఉంటుంది, ఇతరులకైతే తెలియదు. కాబట్టి ఆ రకంగా తెలిసినటువంటి ఒక సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వారి బినామీల పేర్ల మీద వాళ్ళు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సాక్షిలో వచ్చినటువంటి ఒక కథనం సరి అయింది అనేటువంటిది అమరావతిలో ఉన్నటువంటి యొక్క ప్రజలే చెప్పేటువంటి ఒక పరిస్థితి వస్తుంది. కాబట్టి గతంలో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, రిజిస్ట్రేషన్ అసైన్డ్ భూములే చేసుకున్నప్పుడు కొనుగోలు చేసేటువంటి దాంట్లో చేసుకోరనేటువంటి ఒక నమ్మకం. కాబట్టి ఇది అంతా సర్వసాధారణం అయిపోయింది. ఒకవైపు కేంద్రంలో భాగస్వామి అయినటువంటి ఒక కేంద్ర ప్రభుత్వం బ్లాక్ మార్కెటర్ల భరతం అనేటువంటి ఒక మాట చెప్తారు. ఇక్కడికి వచ్చే వారికి ఏమో రియల్ బ్లాక్ మనీ కానీ బ్లాక్ మార్కెట్ కానీ ఏదైనా మోసం చేసి పైసలు సంపాదించడమే, అంతేనా కదా? అంటే మోసం చేసి పైసలు సంపాదించేటువంటిది రియల్ ఎస్టేట్ వ్యాపారం. అంటే ప్రజలకు వారి భూమిని మొత్తం మోసం కాదు, బట్ బ్లాక్ మనీకి వ్యతిరేకంగా మీరు చెప్పింది కీలకమైన పాయింట్. నేను అవుతానేవాడిని, బ్లాక్ మనీకి వ్యతిరేకంగా పోరాడతామని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ మీకు బ్లాక్ మనీ బోర్డు వస్తుందని చెప్పి అదే ఇప్పుడు ఒకవైపు అట్లా చెప్తాను, మళ్ళీ ఒకవైపు బ్లాక్ మనీ ప్రోత్సహించేటట్టుగా చేస్తున్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి ఒక ధోరణి సరి అయింది కాదు. మనం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజలకు సరి అయినటువంటి రీతిగా అవగాహన కల్పించి వారికి లాభసాటిగా ఉండేటట్టుగా చేస్తే లాభం ఉంటుంది. కానీ ఈ విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంపొందించేటట్టుగా చేసి ప్రజలను మోసగించినట్టయితే ఇప్పుడు ఇంకో ప్రాంతంలో మనం పూలింగ్ చేద్దామంటే అసలు అక్కడ సాధ్యమే కాదు. నేచురల్ గా ఉంటది కదా, అరే అక్కడ జరిగింది ఇట్లా మా దగ్గర కూడా అట్నే జరుగుతుంది కావచ్చు అనేటువంటి అనుమానం కలిగితే సహజం. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటి వ్యవహారం అంతా కూడా ప్రభుత్వంలో ఉండేటువంటి యొక్క నాయకులు చేయటం అనేటువంటి సరి అయింది కాదు. కాబట్టి దానికి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడంగానే శివరామకృష్ణ కమిటీ వేసి దానికి అనుగుణంగా 5,000 ఎకరాలు ఉంటే బాగుంటుందని, మనం ఇప్పుడు మొత్తం కూడా ఇక అమరావతి పట్టణం తప్ప ఇంకా వేరే అభివృద్ధి లేదు, కేవలం అమరావతిలో పెట్టుబడి పెట్టండి మీరు దానివల్లనే లాభం అవుతుంది అనేటువంటి ఒక ధోరణి ఉన్నటువంటిది అవుతుందో అది సరి అయింది కాదు.
కాబట్టి ఇప్పటికైనా విధానాన్ని మార్చుకుంటే కాదు. ఇప్పుడు 1000 ఎకరాలు అవసరం, అది ఇది రాజధాని అన్నారు. అసలు మీకు క్లారిటీ లేదనేమో బీజేపీ వాళ్ళే అంటున్నారు. క్యాపిటల్ అంటే ఏమిటి, ఏం కావాలి, పలానా కావాలని అడగాలి. ఆయన వీర్రాజు గారు విమర్శించిందంతా కూడా పురంధరేశ్వరి గారికి రాజధాని ఇష్యూ అని క్లారిటీ లేదు. రాజధాని అంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు మీరంతా కూడా సజెస్ట్ చేశారు ముందు సెక్రటరీ కట్టుకోండి అంటే, అప్పుడేమో కట్టలేదు కదా. ఇప్పుడు అంతా కలిపి 50 ఎకరాలు సెక్రటరీ అయిపోతుంది, అసెంబ్లీ అవుతుంది, అన్నీ అయిపోతుంది. మరి 50 ఎకరాల్లో అయిపోయేదానికి మళ్ళీ 50,000 ఎకరాలు 50,000 ఎకరాలు ఏంటి గొడవ ఏందనే విమర్శకి కూడా సమాధానం అది టెంపరీ అంటున్నారు. మొన్నటిదాకా సింగపూర్ ఎవరో వచ్చి కడతారు, మేము వాళ్ళకి భూములు ఇస్తున్నాం, మళ్ళీ టెండర్లు పిలిచారు, వాళ్ళకేం భూములు ఇచ్చేసారు, ఛాలెంజ్ అన్నారు. మరి ఏదో ఆగింది, మళ్ళీ టెండర్లు పిలిచి మళ్ళీ పూర్తిగా గందరగోళం తప్పితే ఏమీ లేదు. మరి అంటే అసలు క్లారిటీ లేకుండా వెళ్తున్నారు అనేది. 9 నగరాలు అన్నారు, ఆ 9 నగరాలు మీరు ఎట్లా కడతారని. ఇప్పుడు 9 ఇన్స్టిట్యూషన్ పెడతామని చెప్పండి, చుట్టూరా డెవలప్ చేయండి అంటే అది ఒక రకం. శ్రీధర్ గారు ఒకటి అంటే 35,000-40,000 ఎకరాలు అవసరం లేదా అనే విషయం మీద ముందు నుంచి ఒక డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. తర్వాత పూలింగ్, అక్విజిషన్, తర్వాత బెదిరించడాలు, ఇవన్నీ చాలా కార్యక్రమాలు. పూలింగ్ మొదట చంద్రబాబు గారికి అబ్బో చాలా గొప్ప పేరు వచ్చింది. అబ్బో ఆయన కాబట్టి అన్ని 1000 ఎకరాలు ఆయనే చెప్పుకున్నారు, జనం కూడా నిజమే అనే ఫీలింగ్ వచ్చింది. మా బోటి వాళ్ళం కాదు, దీనివల్ల ప్రమాదాలు ఉన్నాయంటే కూడా ఒప్పుకోలేదు. నన్ను బోల్డ్ మంది తిట్టారు నన్ను. ఇప్పుడు వాళ్ళే ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చారని చెప్పారు, కోర్టులు పోయిన వాళ్ళు ఉన్నారు. లేకపోతే అదే ఒకటేదంటే ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు ఎవరు బాధ్యత ఇస్తారనే విషయం మీద మీరు ఎక్కడ తీసుకొని మీరు అన్నారు కదా 1000 గజాలు ఇస్తారు, ఎవరు ఇస్తారు? ఒకవేళ ఈ గవర్నమెంట్ పోద్ది ఫర్ ఎగ్జాంపుల్ అంటే కాకపోతే మన దగ్గర ఉన్నటువంటి లీగల్ ప్రాసెస్ తర్వాత బ్యూరోక్రటిక్ ప్రాసెస్ లో నిజంగా వీళ్ళకి న్యాయం జరుగుతుందా అనే విషయం మాత్రం క్వశ్చనే. ఎందుకంటే ఇక్కడ పార్టీలు వ్యవహారాలు కాకుండా సామాన్య రైతులకి అక్కడ గ్రీనరీ ఆ ఫొటోస్ చూస్తే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. 2,000 పచ్చని ఎకరాలు తీసుకోవడం అనేది. సరే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కావాలా, లేకపోతే హైదరాబాద్ను తలదన్నేలా ప్రపంచంలో పెద్దైనటువంటి నగరాన్ని నిర్మించాలా, ఇవన్నీ డిస్క్రిప్షన్ ఆఫ్ ది గవర్నమెంట్. పాలనలో ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు వాళ్ళకి ఆస్కారం ఉంటుంది. కాకపోతే వాళ్ళ సాక్షిలో వచ్చిన కథనాన్ని గురించి మాట్లాడుకుంటే గతంలో ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మనం హైటెక్ సిటీ చుట్టూ మొత్తం కొనిపించారని, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఓఆర్ఆర్ చుట్టూ వాళ్ళే రకరకాల మేలికలు తిప్పారని చెప్పేసి రూలింగ్ పార్టీ మీద ఆటోమేటిక్ ఇటువంటి ఆదానంలో వచ్చేటటువంటి. కాబట్టి ఇప్పుడు బిట్వీన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత తెలుగుదేశం మధ్యలో ఉన్నటువంటి వైరుధ్యాలు, ఇటీవల అటు రావడాలు, ఇటు పోవడాలు, ఇవన్నీ గొడవల మధ్యలో ప్రభుత్వాలు కూల్చేస్తారనుకోవడాలు, వీటి మధ్యలో సాక్షి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పత్రిక కాబట్టి ఆ కథనాన్ని ఎంత మేరకు విషయించాలని చర్చ ప్రజల్లో జరుగుతుంది. ఎస్ యూ మట్ అంటే ఒక యూఫోరియా ఒకటి క్రియేట్ చేస్తారు ఏంటంటే ఇది ఉందని చెప్పేసి. ఒక మాత్రం వాస్తవం ఏంటంటే దీన్ని పోటీగా ఏమైనా పెట్టారా అని డౌట్ రావచ్చు. అంటే చెప్పింది కరెక్ట్. 2 విషయాల మీద నేను డిఫర్ అవుతాను. ఒక పాయింట్ నేను చెప్తే సోమోటో తీసుకోగలిగితే ఆ కేసు, ఎందుకంటే చాలా సీరియస్ ఇష్యూ. కొన్ని 1000 ఎకరాలని మీరు మభ్యపెట్టి తీసుకున్నారు, అసైన్డ్ భూములు కూడా ల్యాండ్ క్లియరెన్స్ అమ్మేయడానికంటే కొన్ని నేను చూసాను ఆ మధ్య కొన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలు అయితే వాటిని మీరు అమ్మేసుకోవచ్చు, అసైన్డ్ భూములు ఒక లా తెచ్చారు. ఇవన్నీ కూడా అమౌంటింగ్ టు దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒకటి సాక్షిలో ఉండేవాళ్ళు కానీ లేకపోతే సరే పత్రికలకు అవకాశం ఉంటుందో తెలియదు కానీ రాజకీయ నాయకులు మరొకలో హనుమంతరావు గారు జగన్మోహన్ కేసు పెట్టినట్టు లేకపోతే ఏ కోర్టులకు వచ్చినట్టు మీరు ఇవ్వచ్చు, యూ హ్యావ్ ఎ ఛాన్స్ నౌ. అది చేస్తారా, లేకపోతే ప్రచారం వరకే చేసి లేకపోతే ఇమేజ్ దెబ్బ ప్రయత్నం చేసి కొంతమంది ఆ ప్రభుత్వంలో ప్రముఖులుగా ఉన్న వాళ్ళు లేకపోతే కింగ్ పిన్స్గా ఉన్న వాళ్ళని దాంట్లో ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారా, ఇవన్నీ వీ హ్యావ్ టు సీ. కాబట్టి ఒకటి మాత్రం వాస్తవం, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఇప్పుడు కట్టుకొని తర్వాత ఆటోమేటిక్గా అది అంటే అక్కడ ఉన్నటువంటి అవసరాన్ని డెవలప్ కావడం అనేది ఒక మంచి పరిణామంగా ఉండేది. బట్ వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆలోచన వచ్చింది. కొంతమంది సమర్థిస్తారు, కొంతమంది వ్యతిరేకిస్తారు. మ్యాటర్ ఆఫ్ డిబేట్. రాజకీయ కాదు, ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండి 50,000 ఎకరాలు సేకరించుంటే గొడవ లేదు. ఈ పూలింగ్ అనే కొత్త సిస్టమ్ పెట్టిన తర్వాత మీరు సెంట్రల్ గవర్నమెంట్ అడిగితే ఏమంటుంది, మేము ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 1,500 కోట్లు ఇచ్చాం, మీరు ఎంతవరకు ఏం చేయలేదు, మేము ఏం చేయాలి, మీకు ఏం కావాలని. ఆ విషయాలు ఒకటి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ కన్సర్న్ తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది, కొన్ని చోట్ల పర్చేసింగ్ ది ల్యాండ్ అంతే గొడవలు డైరెక్ట్ వెళ్ళిపోయేసి జియో తెచ్చారు 120 సంథింగ్ ఏదో, పర్చేసింగ్ ద ల్యాండ్. అంటే కొంత క్లారిటీ ఉందన్నమాట విషయంలో. కాబట్టి ఇది పూలింగ్ విషయంలో అసలు ఏమీ ఇవ్వకుండా ఎప్పుడో వస్తుందని మన ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత ఎప్పుడు నీకు ఇస్తా. ఇప్పుడు నేను వారు చెప్పిన దాంట్లో ఏదో ఈ ఫిరాయింపులకి పోటీగా ఇది వాస్తవం కాదు. ఎందుకంటే ఈ వాదన మేము మొట్టమొదటి నుంచి చెప్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా బినామీలు కొన్న విషయాన్ని, ఈ అసైన్మెంట్ భూముల్ని ట్రాన్స్ఫర్ జరుగుతున్న విషయాన్ని ఎప్పుడు అసెంబ్లీలో ప్రస్తావించాం, ప్రజా మీటింగ్లో కూడా ప్రస్తావించాం. తర్వాత వంకలు తిరిగింది అంటున్నారు చూసారా. ఆ రోజు ఒకవేళ నాకు పూర్తి సమాచారం లేదు కానీ
రోడ్డు వంకర ఎవరినైనా రక్షించడానికో లేదా ఎవరికైనా హెల్ప్ చేస్తానికి జరిగిందేమో, కానీ ఎక్కడ కూడా భూమి కొనిపించుకుని రోడ్డు వస్తుంది కదా అని చెప్పి చుట్టూ కొనిపించుకుని రోడ్డు అక్కడి నుంచి తీసుకెళ్తాం కదా జరిగింది. ఆ రోజు సపోజ్ శ్రీనివాస్ గారికి ఉంది పొలం, శ్రీనివాస్ గారికి పార్సాద్ గారికి పరిచయం ఉంది, కొంచెం కొద్ది పక్కకి ఏదైనా హెల్ప్ చేయవా అని చెప్పేసి అటువంటి జరిగిందేమో, కానీ ఎక్కడ కూడా ఈ విధంగా ఎవరికి తెలియకుండా రోడ్డు ఎక్కడ వస్తుందో తెలియకోకుండా భూములు కొనుక్కొని దాన్ని క్యాష్ చేసుకునే ఆలోచన ఆ రోజు రాజశేఖర్. రమేష్ గారు నరసరావుపేట నుంచి లైన్లో ఉన్నారు. రమేష్ గారు నమస్కారం. ఇప్పుడు పార్థసారథి గారు మాట్లాడుతున్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో మినిస్టర్ గా ఉండి ఎన్ని జరిగితే ఏం సమర్థించండి. ఇప్పుడు అదే ఔటర్ రింగ్ రోడ్ లో కావాలని మెడికల్ చెప్పకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు భూముల్లో నుంచి రోడ్లు ఛాలెంజ్ చెప్పనండి. ఆయన ఇప్పుడు చెప్పారు, ప్రూఫ్లు చూపించమనండి. వాస్తవా కాదని మీరు చెప్పండి, మీకు తెలుసుగా కాదా? ఏదంటారు? ఔటర్ రింగ్ రోడ్ అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు భూములకు మీరు తీసుకెళ్ళారు, మీ వాస్తవం చెప్పండి, మీ మనస్సాక్షిగా. రండి మీరు రండి చూద్దాం రండి. అక్కడ రోడ్డు వేసేటప్పుడు తెలుగుదేశం భూములు కాంగ్రెస్ భూములు ఉంటాయేమో ఒకసారి ఆలోచించదు రండి మిత్రమా. మరలా ఇప్పుడు కూడా నేను కూడా అదే మాటకి కట్టుబడి ఉంటాను. మీకు తెలిసిన తెలుగుదేశం పార్టీలో ఉన్న చీఫ్ ఇంజనీర్ ఎవరైనా తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ భూములు కాంగ్రెస్ పార్టీ భూములు అని రోడ్డు వేయడానికి అవకాశం ఉంటదేమో ఒకసారి మాట్లాడదాం రండి. తప్పకుండా మీకు చేత కాబట్టి మీ నాయకులు ఎవరైనా తీసుకురండి. సరే, ఔటర్ రింగ్ రోడ్ విషయం నేను కూడా ప్రస్తావించాను కదా రమేష్ గారు. ఇంతకీ అక్కడ బినామీ భూములు బెనామీదారులతో కొన్నారా లేదా? అది వాస్తవం అబద్ధమా చెప్పండి. లేదండి, ఎవరినో చెప్పండి. రైతులు స్వచ్ఛందంగా పాలు పుస్తకాలు ఇచ్చారు కదండి, మీకు తెలుసుగా. కాదు, నేను దాని గురించి కాదు మాట్లాడేది. మేము దాని గురించి రాజకీయ ఇవ్వాలి కదా. రైతులు స్వచ్ఛందం చాలా కొంతమంది స్వచ్ఛందంగా ఇచ్చిన మాట నిజమే, కానీ కొందరు ఏడుస్తా ఇచ్చారు, కొందరు ఏమో బాధపడతా ఇచ్చారు. ఇప్పుడు వెనక్కి తీసేసుకుంటామని మరి అన్ని వేల మంది ఎందుకు అభ్యంతరకర పత్రాలు ఇచ్చారు, అది నమోదు ఇచ్చారు? అసలేమి లేదంటాం కరెక్ట్ కాదు. కొంతమంది సంతోషంగా కూడా ఇచ్చిన మాట నిజమే, దాంట్లో ఏం సందేహం లేదు. కాదు అచ్చంగా అందరూ సంతోషం అని మాత్రం వారికి మిత్రమా మీరు అంటున్నారు కదా చాలా గొప్పగా ల్యాండ్ పూలింగ్ చేశారని. మీరు కూడా చూసింటారు తెలుగుదేశం నాయకులు అందరూ వెళ్ళినప్పుడు పూలింగ్ ఇచ్చిన రైతులే వచ్చి ఏ విధంగా పరిగెత్తిచ్చారో గుర్తుందా మీకు? చూసారా మొన్న ఇటీవల ఒక నెల క్రితం పూలింగ్ ఇచ్చిన రైతులే తెలుగుదేశం నాయకులు వచ్చి రోడ్డు ఇట్లా తీసుకెళ్తాం ఊరు మధ్యలో నుంచి బిల్డింగ్లని బాగుపడతామంటే కర్రలేసుకుని ఎట్లా వచ్చారో మీరు కూడా చూసుంటారు కదా. కాకపోతే ఒక చండీగఢ్ లాగా వెల్ ప్లాన్ సిటీ చేయాలని చెప్పి చండీగఢ్ లాగా కాకపోతే లాస్ ఏంజలస్ లాగా చేయండి సార్, మాకేం అభ్యంతరం లేదు. మీ దగ్గర డబ్బులు పెట్టామనండి. లాస్ ఏంజలస్ లెక్క చెయ్యి. కానీ ఇక్కడ భూసేకరణ జరిగింది ఏదైతున్నదో బినామీల పేర్ల మీద మంత్రుల యొక్క అనుచరుల పేరు మీద చేసిండ్రని ఇలా ఆరోపణ వచ్చింది. ఆ ఆరోపణ ఎంతవరకు వాస్తవము, మీ యొక్క అభిప్రాయం చెప్పండి. లేదని చెప్పేసి అనంతపురం నుంచి చంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి సార్. నమస్తే సార్. అక్కడ మాట్లాడండి, ప్లీజ్ మాట్లాడండి సార్. ఇది భూకుంభకోణం జరిగింది సార్, నిజంగానే జరిగింది. మీకు అడిగితే అనంతపురం ఉన్న వాళ్ళకి తెలుసా? అక్కడ నరసరావుపేట ఏమో లేదని చెబుతుంటే మీరేమో ఉందని చెబుతారు. ఉంది సార్. అది ఎట్లా అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వీళ్ళకు బడ్జెట్ నిధులు ఏం రాలేదు సార్. తనైన భూమి తీసుకొని ఏదో సింగపూర్ వాళ్ళకు జపాన్ వాళ్ళకు అమ్ముకుంటే ఇంత డబ్బులు వస్తాయి, ఏదో ఎమ్మెల్యేలను కొనొచ్చు, ప్రభుత్వం చేసిన వాడు నడపొచ్చు అనేటట్టు ఉండదు సార్ వీళ్ళు. ఎమ్మెల్యేలు సార్ కేంద్రం నుంచి నిధులు చెప్పలేడు, డబ్బులు అక్కడ కానీ ఎమ్మెల్యేలు కొంటున్నారు అంటారా, వాళ్ళందరికీ వాళ్ళు వెళ్తున్నారు అంటారు? ఏమంటారు మిత్రమా? చంద్ర కంప్లీట్ చేయండి. ఏమంటారు చంద్ర? సార్ అసలు ఒక ఎమ్మెల్యే వచ్చి నష్టపరిహారము కరువు, ఇప్పుడు కరువు మండలాలు ప్రకటించారు సార్. అసలు ఆ కరువు మండలాల కింద ఏమేమి వస్తాయి, అది వడ్డీ మాఫీనా, అసలు ఏమి రుణమాఫీ కాలే, ఏం కాలే. చంద్రబాబు నాయుడుకు రాజధాని ఎమ్మెల్యేలు కొనడం తప్ప ఏమీ లేదు. కొత్త ఉద్యోగం రాజధాని తర్వాత కొత్త ఉద్యోగం ఇచ్చారు మీ ఎమ్మెల్యేలు కొనటం ఉద్యోగం. తిరిగి స్వాతం ఇక మరి బీజేపీ టీడీపీల మధ్య కొద్దిగా మాటల యుద్ధం జరుగుతోంది. పురంధరేశ్వరి గారు కాంగ్రెస్ కోవర్ట్గా వ్యవహరిస్తున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు తిట్టిన తీరు కాస్త విశేషమైందే. ఒకప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వర గారితో సన్నిహితంగా ఉండే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారితో ఆ పాయింట్ మాట్లాడించడం కూడా ఆసక్తికరమైన అంశమే. అయితే ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే పోలవరం కి సంబంధించి వివరాలు ఇవ్వట్లేదు, బిల్లులకు సంబంధించిన స్పష్టత ఇవ్వట్లేదు అని చెప్పి పురంధరేశ్వరి గారు అందువల్లే సెంటర్ ఇవ్వలేదు, ఇస్తుంది ఖచ్చితంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉందని వారు అన్నారు. వీటి మీద మరి బీజేపీ టీడీపీ సంబంధాలు నిజంగానే పురంధరేశ్వరి గారు కాంగ్రెస్ కోవర్ట ఏమండి
ఉమాదేవి గంగా భవాని గారు. ఎవరు కోవర్ట్ కానీ ఆమె చెప్పిన దాంట్లో వాస్తవానికి సత్యంగానే మాట్లాడారు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణ చేసుకుంటున్నారు. అంటే ఆమె చెప్పినట్టు ఈయన ప్రపోజల్స్ పంపలేదేమో, దానికి రాలేదో ఏమో, ఇన్ఎఫిషియెంట్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పింది. అది నిజమని మాకు కూడా తోస్తుంది. సత్యం ఎక్కడంటున్నారంటే ఇన్ఎఫిషియెంట్. మన పోలవరం ఫస్ట్ ఎస్టిమేట్ అది విభజన చట్టంలో ఉన్నది, చట్టంలో ఉంటేనే ఇస్తామన్నారు మనకి మొన్న బడ్జెట్. దాంట్లో చాలా శోచనీయం, చాలా దుర్మార్గం. నేను 2 రాష్ట్రాలకి, తెలుగు రాష్ట్రాలకు కూడా అన్యాయం చేశారు. ఒక మాకనే చెప్పట్లేదు, మేము విడిపోయిన 2 రాష్ట్రాలకి. కాజీపేట రైల్వే బడ్జెట్లో కాజీపేటకి కోచ్ ఇవ్వలేదు, అదేవిధంగా వీళ్ళకి అరాకొర తప్ప వీళ్ళకి ఇవ్వలేదు. మాకు పోలవరం 18,000 కోట్ల ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు 30,000 కోట్లు అయింది, బడ్జెట్ పెరిగిపోయింది. 100 కోట్లు ఇస్తే ఎప్పుడు అవుతుందండి? 100 సంవత్సరాల కన్నా అవుతుందా? నెంబర్ 1. నెంబర్ 2, మెట్రో అన్నారు విజయవాడకి అమరావతికి అని, దానికి 100 కోట్లు ఎప్పుడు అవుతుందండి? అన్నిటికన్నా హాస్యాస్పదము వైజాగ్ రైల్వే జోన్ ఇవ్వకపోవటం అలాగుంచి మెట్రోకి 3 లక్షలా అండి. అంటే ఊరికే రికార్డ్ చేస్తారు బడ్జెట్ లో. ఆమోదం వచ్చిన ఆ ప్రాజెక్టుకు ఆ డిపిఆర్ వెళ్ళాలి, ఇవన్నీ చాలా ఉంటాయి కదా. గారికి ఇవన్నీ తెలుసు, మంత్రిగా వీరు పురంధరేశ్వరి గారు చెప్పినట్టు వీళ్ళు ఎందుకు రాసి సబ్మిట్ చేయలేదో మనకు తెలీదు. మళ్ళీ మధ్యలో పట్టిసీమ తెచ్చుకుని దానికి తీసుకెళ్లిపోయారు. ఆయన రాజధానికి 1000 కోట్లు చెప్పారు. వీళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకుని ఆడుతున్నారని ప్రజల్ని మోసం చేస్తున్నారు. వీళ్ళు మిత్రపక్షము, ఎన్నికల్లో మేము ఇద్దరం చేస్తాము వాగ్దానం అని చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు, మన అందరు కలిసి వెళ్ళినోళ్ళు సాక్షాత్ మోడీ గారు ప్రామిస్ చేసిన రాజధానికి ఇస్తారు నిధులు అని చెప్పారు, పోలవరం ప్రాజెక్టు కన్నారు. అన్నిట్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు నెపం పెట్టేసుకుని చంద్రబాబు నాయుడు గారు నిన్న మీటింగ్ పెట్టుకుని టీడీపీ దాంట్లో అయ్యో రాలేదు దురదృష్టం అంటారు. ఎవరిదండి చేయవలసిందే? వాళ్ళు దాంట్లో ఉన్న పార్టీ కదండి. కాంగ్రెస్ వాళ్ళని దద్దమ్మలు ఇదని తిట్టేవాడు, బలి తిట్టేవాడు. ఆ రోజు బాగా తమాషాగా ఉంటే నన్ను తిట్టేవాళ్ళు. నువ్వు ఆయన ఒకసారి అంటే నువ్వు నన్ను మమ్మల్ని 4 సార్లు తిడుతున్నావు. ఎవరు దద్దమ్మలండి? వెంకయ్య నాయుడు దద్దమ్మ అనాలా, చంద్రబాబు నాయుడు దద్దమ్మ అనాలా, పురంధరేశ్వరి గారు కూడా దద్దమ్మ అనాలి. ఎందుకంటే మరి ఆయన లోపం చేసి ఈమె ప్రాజెక్ట్ అన్ని ఈమె కూడా మంత్రి చేశారు కదా. వెంకయ్య నాయుడు గారి దగ్గర కూర్చొని రాయించుకుని ప్రపోజల్స్ పెట్టుకుని వెనకబడిన జిల్లాలకు ఏమి ఇచ్చారండి? ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ ప్యాకేజ్ ఇచ్చారా? అసలు అన్నిట్లో గుండుసున్నాగానే అసలేమి ఇవ్వలేదు అనేది అబద్ధాలే. ఎక్కడ ఇచ్చారండి? మొన్న దాంట్లో బడ్జెట్ లో ఎక్కడ ఇచ్చారు? ఎందుకు రేపు 6వ తారీఖు అమిత్ షా గారు వస్తారు, నేను చెబితే బాగుంటుంది లెక్కలని. భారతారెడ్డి గారు మీరేమంటారు? ఈ పోలవరం ఇష్యూలో కానీ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం అంటారా, పురంధరేశ్వరి గారు చెప్పినట్టు, లేదా రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం వైఫల్యం? వీళ్ళిద్దరూ ఈ ప్రజల్ని మోసం చేస్తున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణ చేసుకుని. వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు మేమే కడతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తే, లేదు మేమే కడతాము, మీరు రీయింబర్స్మెంట్ చేయండి అని చెప్పేసి చెప్పారు. మేము పెట్టిన ఖర్చు మీరు తిరిగి ఇవ్వండి అని చెప్పారు. వీళ్ళేమో 3,000 కోట్లు ఖర్చు పెట్టి 3,000 4,000 కోట్లు ఖర్చు పెట్టేసేమంటున్నారు. వాళ్ళు 100 కోట్లు ఇచ్చారు. అసలు వీళ్ళు ఖర్చు పెడతాం అబద్ధమా, అది లేకపోతే అది ఎందుకు జరిగింది? వీళ్ళు చెప్పే లెక్కలు ఏమైనా బోగస్ లెక్కల? దీన్ని తేల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల భవిష్యత్తుని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ కాదు ఇక్కడ క్వశ్చన్. పోలవరం అనేది వాళ్ళు ప్రాణంతో సమానం. కృష్ణా డెల్టా వాళ్ళకి, లేకపోతే ఇంకా మొత్తం దాదాపు ఏపీకే ప్రాణం, కొన్ని తెలంగాణ జిల్లాలు కూడా, కొన్ని తెలంగాణ. సో అటువంటి ప్రాజెక్ట్ ని మీ తగాదాలతోనో లేకపోతే మీరు చేసే మోసాలతో చేయటం అనేది తప్పది. ఇమీడియట్ గా దాన్ని తేల్చాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం చేయకపోతే ఇది చట్టంలో చేసిందండి. చట్టాన్ని ఉల్లంఘించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందా? లేదు కదా. కాదు, ఆ వివరాలు చెప్పమన్న పురంధరేశ్వరి గారిని టీడీపీ వాళ్ళు కోవర్ట్ అంటున్నారు, కాంగ్రెస్ కోవర్ట్ అంటున్నారు. ఏమండి, వాళ్ళు చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకుంటానికి వాళ్ళు ఎన్ని మాటలేని అంటారు. కాబట్టి దాని గురించి కాదు మాకు సమస్య. కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉందా లేదా, అది జాతీయ ప్రాజెక్టు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెప్తున్నా, లేకపోతే పని ప్రోగ్రెస్ లేకపోయినా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి నేను భావిస్తాను. ఎందుకంటే ఇప్పుడు 2018 కల్లా పూర్తి చేస్తారంటారు. పూర్తి చేస్తారు? 100 కోట్లు ఇస్తే ఎప్పుడు చేస్తున్నారు? లేదు ఇప్పుడు చెప్పండి. నిన్న కూడా మొదటి దశ, మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య ఏదో కొత్తగా మొదటి దశ అని ఒక పదం వాడుతున్నారు. అంత మోసం. మొదటి దశ మొన్నటిదాకా 2018 పోలవరం అయిపోద్ది అనేవాళ్ళు. ఇప్పుడు మొదటి దశ అంటే ఏంటో మరి, అది సెంట్రల్ గవర్నమెంట్ క్లారిటీ అవ్వదు. ఇప్పుడు పట్టుసీమను తీసుకొచ్చి ఉద్దేశపూర్వకంగా పట్టుసీమలో 100 కోట్ల రూపాయలు దండుకోవచ్చు అని చెప్పేసి, దానివల్ల ఈ రోజు 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. దాని ద్వారా దాంట్లో 0.1% కూడా రైతులకు కానీ లేదా ప్రభుత్వానికి కానీ రాష్ట్రానికి కానీ బెనిఫిట్ వచ్చింది లేదు. కాదు వాళ్ళకి ముడుపులు అందేసినాయి. ఆ ముడుపులతో ఎమ్మెల్యేలు కొంటున్నారు, ఏదో టీడీపీకి బెనిఫిట్ అయింది. సో అట్లాగే రాజధాని అండి, రాజధాని 33,000 ఎకరాలు అమాయకులు లేదా ఓకే మీ గొప్పదనంతో తీసుకున్నారు. ఆ 33,000 ఎకరాలని డెవలప్ చేస్తానికి మీ దగ్గర నిధులు ఉన్నాయా?
మీ 2019 కల్లా మేము చేస్తాం, ప్రపంచంలో కల్లా అతిపెద్ద రాజధాని నిర్మిస్తా ఉన్నారు. ఏ విధంగా నిర్మిస్తారు? ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే మీరు పోలిట్ బ్యూరోలో కళ్ళు పెట్టుకుంటే ఎట్లా? మీరు పోరాటం చేయండి. 5 కోట్ల ప్రజలు మీ వెనకాల వస్తారు. నిజంగా మీ దగ్గర చిత్తశుద్ధి ఉండి కేంద్ర ప్రభుత్వం నిజంగా ఇవ్వకపోతే ప్రజలందరూ కూడా మీ వెనకాల వస్తారు. అన్ని రాజకీయ పక్షాలు కలుపుకునేలాంటి అసలు నాయకత్వ లక్షణాలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నాయా లేదనేది ప్రశ్నించాల్సిన సమయం అవసరం వస్తుంది. ఎందుకంటే ఈ దశలో 65 ఏళ్ల వయసులో మీకు ఆ డౌట్ ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని అన్ని పక్షాలని, మీకు జగన్మోహన్ రెడ్డి గారికి, మీకు రఘువీరెడ్డి గారికి, లేకపోతే ఇంకెవరికైనా వ్యక్తిగత భేదాభిప్రాయాలు, రాజకీయ భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పోరాటం చేయాల్సిన అవసరం ఉందా లేదా? కనీసం ఒక ప్రయత్నంలో చేశారు ఇప్పుడు దాకా. ఇప్పుడు కనీసం ఓకే, మీరు అంటారు వైఎస్ఆర్సీపీ కలిసి రావట్లేదు, మీరు ఎప్పుడు పిలిచారా? ఆల్ పార్టీ పిలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రానని చెప్పిందా? ఎంతసేపు పార్టీని వ్యక్తిగతంగా దూషించడానికి మీరు ప్రయత్నం చేశారు, కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ రాజకీయ పక్షాన్ని కలుపుకున్న ప్రయత్నం చేశారా? ఈ బడ్జెట్ తో ఈ రాష్ట్రం అధోపాతానికి వెళ్ళిపోతుంది. 2050లో కాదు కదా, దాదాపు 3000 వచ్చినా కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుద్దా లేదనే అనుమానాలు రేకెత్తిస్తుంది ఈ బడ్జెట్. శ్రీధర్ గారు, నిన్న మొన్న ఉన్న బడ్జెట్ అన్ని చర్చల్లో కూడా ఈ బడ్జెట్ను యూనియన్ బడ్జెట్ కాబట్టి నేషనల్ పర్స్పెక్టివ్లో చూడాలని చెప్పాం ఒకటి. రెండవది, మీరు పోలవరం గురించి స్పెసిఫిక్గా మాట్లాడుతున్నారు. మోసం అని చెప్పేసి పార్సారథి గారు పదే మాట్లాడుతూ ఉన్నారు. వారేమో ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు. ఐఎమ్ ఆస్కింగ్, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండే ఇంతకుముందు, వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇంకా పోలవరం స్టార్ట్ చేసిన తర్వాత జరిగిన మొత్తం పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీది ప్రధాన పాత్ర. మీ దగ్గర 10 years గవర్నమెంట్ ఉండే కదా, ఎందుకు 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మీ గవర్నమెంటే ఉన్నప్పుడు ఎందుకు పర్యావరణ అనుమతులు రాకుండా, మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నైబరింగ్ స్టేట్స్ ఇచ్చారండి? ఇచ్చుంటే ఎందుకు కంప్లీట్ కాలే? ఉంటే మీ గవర్నమెంట్ 10 years ఉంది, మేము సెన్సిబుల్ గా మాడతాం, ఊరికే నోరు ఉంది కదా అని చెప్పేసి ఆయన మాడడం అట్లా ఒక సిస్టమాటిక్ అప్రోచ్లో మాడాలి. 10 years మీ గవర్నమెంట్ ఉంది కంప్లీట్ ఇన్ టోటో, ఇక్కడ అక్కడ ఎందుకు అన్ని అనుమతులు రాలేదు, ఎందుకు పూర్తి స్థాయిలో మీరు కంప్లీట్ చేయలేదు? ఇచ్చారు కదా అంటే 7,000 కోట్లు ఇచ్చి ఉండొచ్చు. ఎందుకు ఇచ్చారు 7,000 కోట్లు? కాలువలు తవ్వి ఒక నిమిషం అండి, కాలువలు తవ్వి నేను మాట్లాడేపడదా, కాలువలు తవ్వి హెడ్ వర్క్ చేయలేదు, ఇంకో పని చేయలేదని చెప్పేసి ప్రపంచం మొత్తం ఒత్తుకుంది. ఇవాళ ఏదో బీజేపీ 2 సంవత్సరాల్లోనే 20 నెలల్లోనే ఏమీ చేయలేదు, ఏమీ మాట్లాడలేదని చెప్పేసి మాట్లాడి సరికాదు. నెంబర్ 1. నెంబర్ 2, బుచ్చచంద్రరావు లాంటి వాళ్ళు సీనియర్ లీడరు, ఆమె కాంగ్రెస్ నుంచి వచ్చింది కాబట్టి వారు మాజీ కేంద్ర మంత్రి, ఒక స్టేటస్ ఉంది. కాంగ్రెస్ పార్టీ కోర్టు అని చెప్పేసి మీరు ఎవరు కోర్టు పనిచేస్తున్నారు? ఇటు ఒకటండి వ్యక్తిగతంగా వచ్చారు కదా. అట్లా ఇప్పుడు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి అంటే, ఇప్పుడు చాలా మంది పార్టీలు మారుతా ఉన్నారు, అందరూ కోర్టులు అయిపోతారు. ఆ స్థాయిలో ఆ ఏజ్లో ఒక సీనియర్ లీడర్ ఆఫ్ ది స్టేట్ అంటే మాజీ కేంద్ర మంత్రి అంత ఈజీగా మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు, వాళ్ళ విచక్షణగా వదిలేస్తాం. మూడోది 100 కోట్లు ఇచ్చారు వారు చెప్పారు, ఇంతకుముందు 3 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు ఏమైందంటే మనం లైవ్లో పబ్లిక్లో మాట్లాడేటప్పుడు వైజాగ్ మెట్రోకి 3 లక్షలు ఇచ్చారు. ఏ స్టేటస్లో ఉంది ప్రాజెక్టు? దాని స్టేచర్ ఏంటి? డిపిఆర్లు పోయినాయా లేదా? దానికి ప్లానింగ్ వచ్చిందా లేదా? మీరు 3 లక్షలే ఇచ్చారు. మనం రాజకీయంగా మాట్లాడడానికి చాలా గ్లామరస్ కనబడుతుంది. 3 లక్షలు ఇచ్చారండి సరిపోద్దా? నిన్న ఒక మాట్లాడుతున్నాడు, మీరు 3 లక్షలు ఇస్తే ఏదైనా కేంద్రం ముందు వస్తే 5 లక్షలు ఖర్చు అవుతుంది. 3 లక్షలు నాన్ సెన్సికల్ అప్రోచ్. నేను చెప్పేది ఏంటంటే, ఇదేదో ఊరికే పాలిటిక్స్ అప్రోచ్ కాకుండా, ఎస్ పోలవరం విషయంలో మీరు అనుకున్నంత స్థాయిలో రాలేదు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పోలవరాన్ని మాత్రమే చూపించి రాజకీయం చేయాలనుకుంటే సరికాదు. నేషనల్ బడ్జెట్లో ఇంటోటో గతంలో లేని విధంగా 80,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసం కేటాయించారు. మీరు చూస్ చేసుకోవచ్చు. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన కావచ్చు, నేషనల్ ఇరిగేషన్ ప్లాన్ కావచ్చు, 85 స్టక్ ఓవర్ అంటే ఆగిపోయినటువంటి ప్రాజెక్టులకి డబ్బులు కావచ్చు. కేంద్ర ప్రభుత్వం ఒక మెటిక్యులస్ ప్లానింగ్ తో పోతుంది, పొలిటికల్ అప్రోచ్ తో పోవట్లేదు. అమెరికా నుంచి ప్రశాంత్ గారు లైన్ లో ఉన్నారు. ప్రశాంత్ గారు నమస్కారం, మాట్లాడండి. ప్రశాంత్ గారు నమస్కారం, మాట్లాడండి. ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 30,000 ఎకరాలు తీసుకున్నారు రాజధాని కోసం అంటే అంత అవసరం లేదండి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ కూడా 30,000 ఎకరాలతో 40 ఎకరాలతో స్టార్ట్ కాలేదండి. దానికోసం తాపత్రయపడుతుంది, పక్కన ప్రాపర్టీస్ కావాలి అని. ఓకే, హైదరాబాద్ లో అన్ని ఆఫీసులు కలిపి కూడా 500 ఎకరాలు లేవు. ఈడ బుచ్చే చౌదరి గారు కోవర్ట్ అనేటువంటిది విమర్శిస్తున్నప్పుడు, ఆమె పురంధేశ్వరి గారు అన్నది ఏమిటంటే, బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అక్కడ
మనం పోలవరం ప్రాజెక్టు కొరకు ఇంత నిధులు ఇచ్చిండ్రు సరైనది లేవని బుచ్చయ్య చౌదరి గారు. ఈమె అన్నది ఏమిటంటే మీరు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపలేదు, వివరాలు లేవు కాబట్టి అందుకొరకే వాళ్ళు రిలీజ్ చేయలేదు కాబట్టి మీరు డీటెయిల్ చెప్పండి అని అంటున్నాడు. దానికి ఆయన కోవట్ అనడం అనేది సమంజసం కాదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటంటే ఇవాళ పోలవరం పట్టిసీమకు సంబంధించిన ప్రాజెక్టు తీసుకొచ్చినాం. పట్టిసీమని ఎందుకంటే గతంలోనే రాజశేఖర రెడ్డి గారు కాలువలు తవ్విండు కాబట్టి దానికి అనుగుణంగా ఖర్చు అయింది. ఇవాళ జాతీయ ప్రాజెక్టు గారు రూపకల్పన చేశారు కాబట్టి కేంద్రం అంటున్నది ఏమిటంటే జాతీయ ప్రాజెక్టు కాబట్టి అది మొత్తం కూడా మేమే బాధ్యత వహిస్తాము. వీళ్ళు ఏమంటారంటే లేలే మేము కడతాము కాబట్టి మాకు మీరు ఇవ్వండి అనేటువంటి ఇంట్లోనే కాంట్రవర్సీలు వస్తుంది. అసలు తెలుగుదేశానికి బీజేపీకి మధ్యన ఉండేటువంటి ఒక కాంట్రవర్సీ అది ఏదైనా ఒక నిర్ణయానికి వచ్చి ఇమీడియట్ గా ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ కాలువలు తవ్వినాం ఎవరికి అదంతా కాదండి. మేమైతే మాకు వీళ్ళకని ఒకటండి నేను చెప్పేది. ఇందాక ఆయన బీజేపీ ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు. నాకు టైం నన్ను మాట్లాడివ్వండి. మీరు బ్రహ్మాండంగా మీరు కమిషన్లు మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడు ముగ్గురు జెంట్స్ నన్ను మాట్లాడివ్వండి. ఇప్పుడు అన్యాయంగా మేమేం అడగలేదు. ఎలక్షన్ దాంట్లో 5 ఏళ్లు మన్మోహన్ సింగ్ గారు స్పెషల్ స్టాటస్ అంటే 10 ఏళ్ళు అన్న వ్యక్తి అది లేదు బడ్జెట్ లో. పోలవరం నిధులు ఇస్తామని నేషనల్ ప్రాజెక్ట్ అని ఒప్పుకున్న వాళ్ళు సంవత్సరానికి 4,000 కోట్లు చెప్పిన 5 నాలుగు 18,000 కోట్లు 20,000 కోట్లు దాకా అన్నవాళ్ళు ఆగండి. నేను చెప్పి మీరు మాట్లాడప్పుడు నేను మాట్లాడలేదు. ఇది మా సబ్జెక్టు, పోలవరం మా ప్రాజెక్టు. రోడ్డు బడ్జెట్ 10,000 కోట్ల రుణమాఫీ చేసింది రాష్ట్రం రోడ్డు బడ్జెట్. నేను మాట్లాడినప్పుడు పోలవరం చెప్పడం మీరు వినాలి. ఖమ్మం లాభం పడతా నిధులు ఇవ్వకపోతే ఎక్కడ అవుతుంది? నిధులు వాళ్ళ చేతిలో మీ చేతిలో లేదు కదా. బీజేపీ బడ్జెట్ లో ఉంది. బడ్జెట్ లో మనకి ఇవ్వలేదు. 100 కోట్లతో ఎప్పుడు అవుతుంది పోలవరం ప్రాజెక్ట్? నేను బీజేపీ అడుగుతాను. పోలవరం ఇవ్వండి. నేను మాట్లాడు పోలవరం మన అందరికీ లాభం వస్తుంది. జీవగంగా నేను అడిగేది 100 కోట్లతో ఎప్పుడు అవుతుంది బ్రదర్? 100 కోట్లతో పోలవరం 100 ఏళ్ళని అవుతుందా? అది నేను అడుగుతున్నా. వివరాలు పంపించాలంటే వీళ్ళు పురంధరేశ్వర వాళ్ళు ఇద్దరు ఒక పార్టీ కాదండి, తెలుగుదేశం ఎలియన్స్ కాదా? అది నిజంగా ఆమె ఈ సెంట్రల్ మినిస్టర్ చేశారు. టెక్నికల్ గా ప్రాబ్లం ఉంటే వెంకయ్య నాయుడు గారితో కూర్చుని ఇందాక నేను ఏదో చెప్పా, ఇది ప్రజలు పెట్టండి డబ్బులు పెట్టండి అని చెప్పాలి. వెంకయ్య నాయుడుతో చెప్పాలి. ఆమె ఇలాంటి సొల్లు మాటలు కాదండి. వీళ్ళ మీద వాళ్ళు మీరు చెప్పండి. కాంగ్రెస్ పురంధరేశ్వరి గారు చంద్రబాబు మీద ఎలిగెన్స్ పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఏడ్చుకుంటా నాకు బాధ ఉంది, నాకు ఇవ్వట్లేదు, రెక్కలు కూర్చేసి ఈ మాటలు కాదండి. వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. ఎన్నికల సమయంలో మాట ఇచ్చారు. అది ఏదైనా ప్రాజెక్టు స్టార్టింగ్ వరకు ఇబ్బందులు ఉండొచ్చు. వారికి తెలుసో తెలియదు. పోలవరం అనేది నా కాదు, నా ముందు తరం నేను ఎమ్మెల్యే కొత్తలో పెన్నెల కోటేశ్వర రెడ్డి గారు చంద్రబాబు గారు మీకంటే చాలా అంత అవుతుంది. అటువంటి ప్రాజెక్ట్ ని రాజశేఖర రెడ్డి గారు రియాలిటీకి తీసుకొచ్చారు. దానికి పర్మిషన్ తీసుకొచ్చారు. 4 సంవత్సరాలు పూర్తి చేస్తాను. అది మా కన్సర్న్. 100 కోట్లను బట్టి ఎన్ని సంవత్సరాలు
తోటి ఏదో ఆవేశం లేదు, కాదు కానీ ఆవిడ కనపడాలని చెప్పేదంటే ఆవిడ సోనియా గాంధీ తిట్టుకోపోయి ఎవరెవరు తిడుతున్నారు. పోలవరం చరిత్ర మాకు తెలియదు కాదు. అడిగింది ఏంటంటే మరి మీరు ఇంత మీరు కాంగ్రెస్ పార్టీ ప్యాకేజ్ ఇచ్చిందని మీరే మాకు సుధాకర్ రెడ్డి గారు, గంగా భవాని గారు, పార్థసారథి గారు స్పెషల్ స్టేటస్ అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ స్టేటస్ ఎవరికి కావాలి? అదంతా పాతది, మేము కొత్తగా ప్యాకేజ్ చేస్తాం. కానీ ఆ ప్యాకేజ్ ఈ రోజు ఉప ముఖ్యమంత్రి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ గారి పుట్టినరోజు, వారికి జన్మదిన శుభాకాంక్షలు. శాసన మండలి సభ్యుడిగా, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రిగా, కేసీఆర్ గారికి సన్నిహితుడిగా ఉన్న శ్రీ మహమూద్ అలీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. రైట్, శ్రీధర్ రెడ్డి గారు అందరికి కూడా ఇది ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. రైట్, ఓకే, ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.